ఉద్యోగుల విషయంలో జగన్‌తో పోల్చుకుంటే చంద్రబాబు బెటరు అని క్రిందటిసారి బాబుకి ఓట్లేశారు. ఇప్పుడు బాబుతో పోల్చుకుంటే జగనే బెటరు అని వైసీపీ వాళ్ళకి చెప్తోంది. ఏది నిజమన్నది ఉద్యోగులే చెప్పాల. ఎందుకంటే చంద్రబాబు టైంలో 14లో అధికారంలోకి రాగానే పీఆర్‌సీ ఇంప్లిమెంట్ చేసి 43% ఇచ్చుకొచ్చారు. అప్పుడు ఫిట్‌మెంట్. ఏకంగా 43%. ఆ తర్వాత దిగిపోయే ముందు 20%. అంటే దాదాపుగా 63% అప్పుడిచ్చారు. అదే చంద్రబాబు గారి మీద ఉద్యోగులకు ఉన్నటువంటి కాన్ఫిడెంట్, ఆయన మీద అభిమానం. అలాగే అప్పుడు ఏడో, ఎనిమిదో డీఏలు క్లియర్ చేశారు. ఒక డీఏ పెండింగ్ ఉంది. జగన్ దిగిపోయే నాటికి 2 డీఏలని క్లియర్ చేసుకుని వచ్చారు. ఒక డీఏ పెండింగ్‌లో ఉంటే యువతలకు వచ్చేటటువంటి అప్పుడు ఏడో ఇచ్చారు. జగన్ ఉన్నప్పుడు 11 ఇచ్చారన్నది వీళ్ళు చెప్పుకొచ్చేది. వైసీపీ వాళ్ళు. అయితే ఇప్పుడు 4 పెండింగ్‌లో ఉన్నటువంటి. ఇప్పుడు పెండింగ్‌లో ఉన్నటువంటి మాట వాస్తవం. ఇక్కడ జగన్ చెప్తోంది వాస్తవమా? బాబు చెప్తోంది వాస్తవం. ఐఆర్ మేము రాగానే ఇచ్చామని జగన్ చెప్తున్నాడు. చంద్రబాబు క్రిందటిసారి ఐఆర్ ఇవ్వలేదు. ఈసారి కూడా ఐఆర్ ఇవ్వలేదని. పీఆర్‌సీ చంద్రబాబుతో పోల్చుకుంటే మేము బెటర్ అంటారు. కానీ పీఆర్‌సీ రివర్స్ పీఆర్‌సీ చేశారు. ఐఆర్ 27 అన్నప్పుడు 27 పీఆర్‌సీ అన్న ఇవ్వాలి. అలా కాకుండా 23కి తగ్గించి ఆ డబ్బులు వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయడమే ఉద్యోగులకు తీవ్ర కోపాన్ని తెప్పించింది. కాబట్టి ఉద్యోగులలో ఎవరు రెండింటిని చూస్తారు కాబట్టి ఎవరిది రైట్ అనుకుంటారు. ఇది ఉద్యోగులకి తెలుసు, పార్టీలకి తెలుసు. ఇప్పుడు తేలాల్సింది ఏంటనేది.